హలో ఎవ్రీవన్, రియల్ ఎస్టేట్ క్లాసెస్కి స్వాగతం. శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రైనింగ్స్ కోసము. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను రీసెంట్గా చదివిన బుక్ గురించి ఒక రివ్యూ చెప్దాం అనుకుంటున్నా. సో ఆ బుక్ పేరు స్టార్ట్ అండ్ గ్రో. సో ఇది వెంకట్రాజ్ అనే సార్ రాసిండు. సో ఈయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఒక 2-3 years నుంచి ఫాలో అవుతున్నా. బట్ రీసెంట్గా నేను ఈ బుక్ అమెజాన్లో చూసి ఇమీడియట్గా నాకు చదవాలని అనిపించి చదివిన. సో చదవగానే నాకు ఇమీడియట్గా వీడియో చేయాలని అనిపించింది, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. సో నాకే చాలా ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా అనిపించింది. ఈ బుక్ చదివితే నాకు ఈయన 20 years జర్నీ కళ్ళముగట కనిపించింది. సో అంత డెప్త్ ఉన్నది ఈ బుక్లో. సో నార్మల్గా ఇట్లాంటిది ఈ బుక్లో ఉన్న మ్యాటర్ నన్ను ట్రైనింగ్ ఏమంటే నేను ఒక్కొక్క పర్సన్ దగ్గర తక్కువ 50,000 నుంచి 1,00,000 వసూలు చేస్తా. బట్ అంత కంటెంట్ని, అంత డెప్త్ని, అంత ఎక్స్పీరియన్స్ని చిన్న చిన్న స్టోరీలతో సహా, రియల్ లైఫ్ స్టోరీస్తో సహా రాసి జస్ట్ ఒక 500కి అమెజాన్లో పెట్టిన. ఇంకా అమెజాన్లో అయితే 20-30% ఆఫర్ కూడా ఉంది. సో ఈ బుక్ చదివి నాకు డీటెయిల్గా ఒక రివ్యూ చేయాలని ఉంది. తర్వాత సార్ని కూడా ఒక రోజు ఇంటర్వ్యూ చేయాలని ఉంది. డెఫినెట్గా సార్ అవైలబిలిటీని బట్టి డెఫినెట్గా అది కూడా చేస్తా, ఇంటర్వ్యూ చేస్తా బుక్ గురించి. సో ఈ బుక్లో ఏమేమి యూనిట్లు ఉన్నాయో రాసి మరీ మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఆ చాప్టర్స్ పేరు కూడా పెట్టిన. సో డెఫినెట్గా ఈ బుక్ చదివితే మీ అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ట్రైనర్గా నాకే తెలియని డిఫరెంట్ డైమెన్షన్స్ తెలిసినాయి, కొత్త కొత్త పాయింట్స్ తెలిసినాయి. సో బుక్ పేరు స్టార్ట్ అండ్ గ్రో. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంది. సో ఆ బుక్లో ఉన్న యూనిట్స్ ఇవి. సో రియల్ ఎస్టేట్ గురించి చాలామందికి ఒక పరిచయం కూడా ఉండదు. కాకపోతే రియల్ ఎస్టేట్ మన పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు యావరేజ్కి ఎవరు తీసుకున్నా కానీ 60% ఆఫ్ ద వెల్త్, మన వెల్త్ మనము రియల్ ఎస్టేట్ అసెట్స్లోనే ఉంచుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇల్లు ఉంటుంది, మనకు భూములు ఉంటాయి. రైట్. సో పల్లెటూరులో అయితే ఇంకా 80%-90% అంతా రియల్ ఎస్టేట్లోనే ఉంటుంది. సో మన ఇల్లు, మన భూమి ఇదంతా రియల్ ఎస్టేట్ పార్ట్ అండ్ పార్సలే. రియల్ ఎస్టేట్ అంటే మనం అనుకుంటాము ల్యాండ్ అమ్మడం, కొనడము, ప్లాట్లు అమ్మడం, కొనడం, ఇల్లు అమ్మడం, కొనడము, కట్టుకోవడం కాదు. సో రియల్ ఎస్టేట్లో ఇంకా చాలా వింగ్స్ ఉంటాయి. అది డీటెయిల్గా, క్లియర్గా సో ఫస్ట్ యూనిట్లో చెప్తారన్నమాట. సో రియల్ ఎస్టేట్లో సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్టార్ట్ చేసిన బిజినెస్ ఓపెన్ ఫ్లాట్స్ రియల్ ఎస్టేట్లో అదొక సెగ్మెంట్. సో అట్లా రెసిడెన్షియల్ సెక్టార్లో గేటెడ్ సొసైటీస్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, స్టాండ్లోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అట్లా ఏమేమి సెగ్మెంట్స్ ఉంటాయి, కమర్షియల్, అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్, మిక్స్డ్ యూజ్, వేర్ హౌసింగ్, అట్లా అన్ని సెగ్మెంట్స్ అన్ని డీటెయిల్గా మెన్షన్ చేసినాడు ఈ సెకండ్ యూనిట్లో. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ దాదాపు చాలా మందికి అసలు అవేర్నెస్సే ఉండదు. సో మీరు ఈ బుక్ చదివితే మీకు రియల్ ఎస్టేట్లో ఉన్న సెగ్మెంట్స్ ఏంటి అని కూడా తెలిసి వస్తాయి అన్నమాట. చాలా మందికి ఇన్ని సెగ్మెంట్లు ఉంటాయా అని ఒక డౌట్ ఉంటుంది, అది క్లియర్ అయిపోద్ది. రియల్ ఎస్టేట్ అంటేనే ఒక మహాసముద్రం. చాలా మందికి చాలా విషయాలు తెలియదు. నేను కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు చాలా విషయాలు తెలియవు. సో మార్కెట్ విశ్లేషణ అంటే మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉంది, ఏ ఏరియాస్ డెవలప్మెంట్ వస్తున్నాయి, ఒక ఏజెంట్గా, ఒక ఇన్వెస్టర్గా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్గా, ఒక రియల్టర్గా. సో మీరు మార్కెట్ ట్రెండ్ని అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది. సో డీటెయిల్గా ఆయన 20 years ఎక్స్పీరియన్స్ని నీట్గా మెన్షన్ చేసి మరి మార్కెట్ విశ్లేషణ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో కూలంకుషంగా చర్చించుండు ఈ పర్టికులర్ యూనిట్లో. సో 4th పెట్టుబడుల గురించి మెన్షన్ చేసిండు. గవర్నమెంట్ పాలసీస్ ఎట్లున్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు బిల్డర్లు పెట్టుబడి పెడుతున్నారు. సో మేము హైదరాబాద్ వెస్ట్ తీసుకుంటే నియోపోలిస్ అని ఒక ఏరియా ఉంది. సో ఎన్ని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, కంపెనీస్ అట్లా. సో దానికి సంబంధించి అట్లా పెట్టుబడులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, పెట్టుబడుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఫైనాన్స్ అండ్ ఫండింగ్. మామూలుగా మనం అనుకుంటాము ఒక డెవలపర్కి డబ్బులు ఉంటేనే ఒక ప్రాపర్టీ కొని దాన్ని ప్లాటింగ్ చేసి చేయొచ్చు అని. బట్ ఈ పర్టికులర్ యూనిట్లో ఎంత క్లియర్గా చెప్తారంటే నీ దగ్గర డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ అంటే విజన్ బట్టి డబ్బులు ఆటోమేటిక్గా అరేంజ్ అవుతాయి అని సో క్లియర్గా చెప్తాడనమాట. సో ఫండింగ్, ఫైనాన్సు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ క్లియర్గా, డీటెయిల్గా, పర్టికులర్గా ఈ పర్టికులర్ యూనిట్లో చెప్తారనమాట. సో లీగల్ అండ్ రెగ్యులేటరీ మనందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో ప్లాంట్ కొనాలంటే డెఫినెట్గా సో డిటీసీపీ, రేరా, జిహెచ్ఎంసీ ఇట్లాంటి పర్మిషన్స్ ఉంటాయి. సో మనకి యాదగిరిగుట్ట అయితే వైటీటీఏ. సో అవన్నీ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, మనం ఏమేమి లీగల్ క్లియర్ టైటిల్ ఉందా లేదా, సో అవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలి. అంటే బయర్ తెలుసుకోవాలి, ఇన్వెస్టర్ తెలుసుకోవాలి, డెవలపర్ తెలుసుకోవాలి, యాజ్ ఏజెంట్ మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చాలా మందికి సజెషన్స్ ఇస్తాం కాబట్టి ఒక చిన్న మిస్టేక్ మనం చేసినా కానీ వాళ్ళు లైఫ్ టైం ఎర్న్ చేసిన డబ్బులన్నీ నిలవాలయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా లీగల్ అండ్ రెగ్యులేటరీ. ఇప్పుడు హైడ్రా కూడా వచ్చింది, హైడ్రాకి సంబంధించిన అవేర్నెస్ కూడా ఉండాల్సిందే అన్నట్టుగా సో ఆ యూనిట్లో డీటెయిల్గా చెప్తారనమాట. సో మార్కెటింగ్ అండ్ సేల్స్ అయితే ఈ పర్టికులర్ యూనిట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. సో ఎందుకు నచ్చింది అంటే సో బ్రాండింగ్ సంబంధించి ఒక 159 పేజ్ నెంబర్ అనుకుంటా దానిలో ఉంటుంది అనమాట. సో
నీకు డిజిటల్ ప్రెజెన్స్ లేకపోతే ప్రిఫరెన్స్ రాదు అనే ఒక వర్డ్, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అది యాప్ట్ అన్నమాట. అంటే సో వాట్సాప్లో అంటే ఒక ప్రాజెక్ట్ గురించి మనం ఒక ఏజెంట్ ఒక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా ఆయన యూట్యూబ్లో వాక్ త్రూ వీడియోస్ చూస్తాడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాడు, నీ కాంటాక్ట్ సేవ్ అయి ఉంటే నీ వాట్సాప్ స్టేటస్లు చూస్తాడు, ఫేస్బుక్లో దాని గురించి సర్చ్ చేస్తాడు. సో ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో నీకు డిజిటల్ ప్రెజెన్స్ లేకపోతే నీకు ప్రిఫరెన్స్ రాదు. సో అట్లా డిజిటల్ వరల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, మార్కెటింగ్ ఏంటి, సో నీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. చేస్తేనే నీకు ఎట్లా ప్రిఫరెన్స్ వస్తుంది, డిజిటల్ ప్రెజెన్స్ ఉంటే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. సో అది నాకు ఒక పర్సన్గా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో సేల్స్ ఆయన అసలు ఇన్ని రోజులు మనం వాట్సాప్ వాడతాం కానీ వాట్సాప్ని ఇంత ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఎట్లా యూజ్ చేస్తాడో డీటెయిల్గా చెప్పిండు. ఆయన పర్సనల్గా ఎట్లా యూజ్ చేసిండు, లేబులింగ్ ఎట్లా చేసిండని. సో చెక్ లిస్ట్లు, ఈ చెక్ లిస్ట్ అయితే నాకు ఒక నచ్చిన పాయింట్ ఏంటిదనంటే, నువ్వు ఒక ప్రాబ్లం ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసుడు కాదు, ప్రాబ్లము లేకుండా అంటే సో పెద్దలు చెప్తారు కదా, ఫస్ట్ చూసుకొని పో బిడ్డ అని అంటారు కదా. సో అట్లా చెక్ లిస్ట్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటిదనంటే, సో ప్రాబ్లమ్స్ అనేటి రాకుండా అంటే ఐడెంటిఫై చేసే స్టేజ్ కాదు, అసలు రాకుండా ప్రాబ్లం లేకుండా చూసుకోవడం చెక్ లిస్ట్లు. అట్లా ఏమేమి చెక్ లిస్ట్లు, ఒక బయర్కి ఏమేమి చెక్ లిస్ట్ ఉండాలి, ఏజెంట్కి ఏమేమి చెక్ లిస్ట్ ఉండాలి, ఇన్వెస్టర్కి ఏమేమి చెక్ లిస్ట్ ఉండాలి, డెవలపర్కి ఏమేమి చెక్ లిస్ట్ ఉండాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఆయన ఎక్స్పీరియన్స్ని అంతా రంగరించి మొత్తం అది ఒక నీట్గా మెన్షన్ చేసినాడు. అసలు ఇంత డీటెయిల్గా ఒక తెలుగు వ్యక్తి ఒక బుక్ రాయడము అది మనం చేసుకున్న అదృష్టము. నేను ఒక రియల్ ఎస్టేట్ ట్రైనర్గా, ఒక రియల్టర్గా నేను దానికి రివ్యూ చేయడం నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మీలో ఎవరైతే రియల్ ఎస్టేట్ గురించి అవేర్నెస్ ఉన్నా లేకున్నా మనందరి లైఫ్లో రియల్ ఎస్టేట్ తోటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ బుక్ చదవండి. సో చదివితే మీకు డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. మళ్ళీ తెలుగులో డీటెయిల్గా నీట్గా రాసిండు, ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. ఇట్లాంటి బుక్ నా ఫస్ట్ నైట్ రోజు ఉంటే ఇట్లా ఈ బుక్ చదవడానికి నా ఫస్ట్ నైట్ టైం అంతా అయిపోయేది కావచ్చు. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ బుక్. సో ఇది ఎగ్జాజరేషన్ లేక మీకు అనిపించవచ్చు, బట్ డెఫినెట్గా అంత కంటెంట్ ఉంది ఆ బుక్లో, అందుకే నచ్చింది. సో ఈ బుక్ రాసినందుకు నిజంగా నేను వెంకటరాజ్ సార్ని అప్రిషియేట్ చేస్తున్నా. సో సార్ ఎప్పుడన్నా ఒక వీడియో చేద్దాం తప్పకుండా, ఒక ఇంటర్వ్యూ, ఈ బుక్ సంబంధించిన ఇంటర్వ్యూ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. సో థ్యాంక్ యూ.